ఈరోజు మనం వెయ్యేండ్ల రాజ్య పరిపాలన అనే దాని గురించి ధ్యానిస్తాం. దీన్ని ఇంగ్లీష్లో మిలీనియం అంటారు. మిలీనియం అనేది లాటిన్, 2 లాటిన్ పదాల నుంచి వచ్చింది. మిల్లే అంటే 1000, యానం అంటే సంవత్సరం. మిలేనియం అంటే అన్న లాటిన్ నుంచి ఇంగ్లీష్ వర్డ్ మిలీనియం వచ్చింది. కాబట్టి 1000 సంవత్సరాలు అని అర్థం. కాబట్టి 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన భూమి మీద ఉండబోతుంది. కొంతమంది ఈ 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన అది లిటరల్గా ఉండదు, స్పిరిచువల్గా ఉంటుందని అంటున్నారు. అది ఈ 1000 సంవత్సరాలు అనేది యేసుక్రీస్తు విజయాన్ని బట్టి సాతాను ఓటమి కాబట్టి 10 × 10 × 10 10 × 10 × 10 అంతా 1000 అట్లా చెప్తున్నారు. కానీ అది కాదు, లిటరల్ కింగ్డమ్ ఉండబోతుంది. మరి నిజమైన వాస్తవమైన 1000 ఏళ్ల రాజ్య పరిపాలన భూమి మీద ఉండబోతుంది అన్నది సత్యం. 5వ వచనంలో ఆ మాటలున్నాయి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి, అంటే దీన్ని బట్టి 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన భూమి మీద ఉండబోతుంది. కొంతమంది కల్ట్స్, తప్పుడు బోధకులు, క్రీస్తు సంఘం అనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే మనం 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఉన్నాము అని అంటారు. కొన్ని తప్పుడు బోధలు, తప్పుడు డినామినేషన్స్, సంఘాలు ఉన్నాయి. సరే, ఎవరేం చెప్పినా బైబిల్ ప్రకారంగా అపోస్తలుల బోధ మీద మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కనుక, కాబట్టి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన భూమి మీద ఉండబోతుంది. అయితే అంతకన్నా ముందు ఇప్పుడు మనం 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ప్రారంభం, మధ్యకాలం, ముగింపు కాలం 3 భాగాలు మనం చూస్తాం. ప్రారంభ కాలంలో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఈ అపవాది అనేవాడిని 2వ వచనం, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ గడ సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ప్రారంభానికి ముందే ఈ అపవాదిని, వీడికి 3 పేర్లు, అపవాది అన్న, సాతాను అన్న, గడ సర్పం అన్న ఒకటే. కాబట్టి ఈ అపవాదిని భూమి మీద నుంచి వాడు పడద్రోయబడతాడు. ఎక్కడికి? ఆ అగాధంలోకి పడద్రోయబడతాడు, ఆ పిట్లోకి పడద్రోయబడతాడు. ముందు వాడు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు. 12వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగడ సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. పరలోకం నుంచి వీడు భూమి మీదకి పడద్రోయబడ్డాడు. ఇతనితో పాటు ఎంతమంది పడద్రోయబడ్డారు? ఆరంభంలో దేవుడు సృష్టించిన ఆ దేవదూతుల్లో 1/3 వంతు మంది పడద్రోయబడ్డారు. 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మింగివేయవలని ఆ గడ సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. కాబట్టి పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేశాడు ఈ అపవాది అనేవాడు. మీకు తెలుసు, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద నన్ను నేను హెచ్చించుకుందును. ఐ విల్ అనే మాటలు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చాలాసార్లు వచ్చాయి. సాతాను పలికే మాట ఏమిటి? సాతాను పలికే మాట ఏమిటి? ఐ విల్ అంటాడు. యేసుప్రభువు వారు పలికే మాట దై విల్ కదా, దై విల్ బి డన్. సాతానేమో నా చిత్తము నెరవేర్చుకోవాలని అనుకుంటాడు. యేసుప్రభువు ఏమో నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తము సిద్ధించునుగాక. ఐ విల్ అనేది గర్వంతో కూడిన మాట. నేను చేస్తాను, నేను అనేది సాతాను పలుకుతాడు. యేసుప్రభువు వారు నీవని అంటాడు. కాబట్టి మొట్టమొదటిగా వీడు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత 1000 ఏళ్ల రాజ్య ప్రారంభంలో వాడు అగాధములు, ఈ అగాధం అనేది పాతాళం అంటే నరకం కాదు. ఈ అగాధం అనేది నరకం కాదు, కానీ పాతాళంలో ఒక భాగం, అదొక పిట్ అంటారు, అగాధం అంటారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబడటకు వారిని అప్పగించాను. పాతాళ లోకంలో ఉన్న ఆ యొక్క బిలములో, ఆ గాధ స్థలములో, అప్పట్లో సాతాను బంధించాడు. 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ఇప్పుడు 1000 సంవత్సరాలు బంధించాడు కాబట్టి ఇప్పుడు సాతాను లేడు కాబట్టి భూమి మీద ఎంతో స్వచ్ఛమైన పరిపాలన ఉంటుంది, నీతి రాజ్యం ఉంటుంది. సాతాను ఉంటే పాపం ఉంటుంది. పాపానికి మూలం ఎవరు? సాతాను. వాడు పాపానికి జనకుడు, అబద్ధానికి జనకుడు అని యేసుప్రభువు చెప్తున్నాడు. ఇక సాతానే లేకపోతే పాపం అనేది లేదు. కాబట్టి ఈ 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఈ సాతాను మరి బంధించబడతాడు 1000 సంవత్సరాల వరకు. బంధించబడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ 1000 సంవత్సరాల మాట కనీసం 6 సార్లు వచ్చింది 20వ అధ్యాయంలో. చూడండి, 2వ అధ్యాయంలో 1000 సంవత్సరములు, 3వ వచనంలో ఆ 1000 సంవత్సరములు కదా, 4వ అధ్యాయం చివరి వచనంలో వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు, 5వ వచన ప్రారంభంలో ఆ 1000 సంవత్సరములు, తర్వాత 6వ వచనం చివరి భాగంలో దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. తర్వాత 1000 సంవత్సరములు గడిచిన కనీసం 6 సార్లు 1000 సంవత్సరాలు ఉంది. ఇంత స్పష్టంగా ఉంటే కూడా చాలామంది 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన లిటరల్ కింగ్డమ్ కాదని అనుకుంటారు. కానీ 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ప్రారంభమవుతుంది? యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రభువునందుండి మృతులైన వారు ప్రభువునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే సంఘం ఏర్పడిన తర్వాత యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చేంత వరకు ఎంతమంది విశ్వాసులు ఉన్నారో ప్రభువునందుండి మృతులైన వారు. అదేవిధంగా సంఘం ఎత్తబడుతుంది అనే మాట ఉన్నాయి కదా. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన సంఘం ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు ప్రభువుతో మనం ఆనందిస్తాం. మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. అది మనకు తెలుసు. అది బీమా జడ్జిమెంట్ అంటారు. విశ్వాసులు ఎదుర్కొనే పరీక్ష 7 ఏళ్ళు మధ్యాకాశంలో. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత వారి పనులను బట్టి కొంతమంది పనులు బంగారం వెండి వెలగలరాల వలె నిలిచి ఉంటాయి. కొంతమంది పనులు గడ్డి కర్ర కొయ్యకాల వలె కాల్చబడతాయి. ఎవరి పనులు నిలిచి ఉంటాయో వారికి బహుమానం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం, ఇలాంటి కిరీటాలు పొందుతారు. పనులు కాలిపోయిన వారికి ఏ బహుమానం ఉండదు, కానీ వారి ఆత్మ మాత్రం పరలోకంలో ఉంటుంది. వారు అగ్నిలోంచి తప్పించబడినట్టుగానే 1 కొరింథీ 3వ అధ్యాయం ఉంది. 7 ఏళ్ళు మధ్యాకాశంలో విశ్వాసులు పరిశుద్ధులు ఉంటారు. అదే సభలో 7 ఏళ్ళు భూమి మీద శ్రమల కాలం ఉంటుంది. మనం గత వారం చూసాం. ఈ శ్రమల కాలం ముగిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. దిగి వచ్చేటప్పుడు 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో ఆ విషయాలు చూసాం మనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. గత వారం అంతకన్నా ముందు వారం యేసు ప్రభు వారు 29 నుంచి చదువుతాను. ఆ దినములో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతి ఇయ్యడు, ఆకాశముంది నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము పట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి దిగి వస్తాడు. యేసు ప్రభు వారి రాకడలో 2 భాగాలు. మొట్టమొదటి భాగం ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. 2వ భాగం 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి దిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మరి చూడండి ఆ మాటలు. 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడవ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. బైబిల్లో 2 పునరుత్థానాలు ఉన్నాయి. మొదటి పునరుత్థానం అంటారు దీన్ని, ఫస్ట్ రిజరెక్షన్. రెండవది లేకపోతే నీతిమంతుల పునరుత్థానం. ఏమంటారు దాన్ని?
నీతిమంతుల పునరుత్థానం, లేదా మూడవది జీవ పునరుత్థానం. ఈ మూడిట్లో ఏదైనా ఒకటే. అయితే ఇప్పుడు సంఘంలో ఉన్నవారు, ప్రభునందు నిద్రించిన వారందరూ ఎత్తబడ్డారు. చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు, ప్రభుతో ఆనందంగా ఉన్నారు. వారందరూ కిందికి దిగి వస్తారు. అయితే ఇప్పుడు పాత నిబంధన విశ్వాసులు యాడ్ అవుతారు. ఇప్పుడు కొత్త నిబంధన సంఘంలో ఉన్న విశ్వాసులతో పాటు, వారు దిగి వచ్చిన వారితో పాటు పాత నిబంధన విశ్వాసులు కూడా ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొందుతారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు 12 2వ వచనం చదవండి. దొరకలేదు. మేలుకొనిదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును. కాదు మొదటి వచనం. ఆ కాలమందు వచ్చును మొదలుకొని. సరే, ఇక్కడ రెండు రకాల ఆయన నీతి తీర్పు పునరుత్థానం గురించి చెప్తున్నాడు దానియేలు కూడా. ఒకటేమో జీవ పునరుత్థానం, ఏంటమ్మా ఒకటి నీతిమంతులు, రెండవ వచనం అదేమో జీవ పునరుత్థానం. తర్వాత అనుభవించుటకును కొందరు నిందల పాలని తీర్పు పునరుత్థానం. అది దానియేలు అది చెప్తున్నాడు. యేసుప్రభువు వారు కూడా 5వ అధ్యాయం యోహాను సువార్త 28, 29 వచనంలో రెండు పునరుత్థానాల గురించి మాట్లాడుతున్నారు. చూడండి 29వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 29. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదరు. కానీ యేసుప్రభువు వారు ఒక్క మాటలో చెప్పాడు. కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్న కాలం ఏంటంటే 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు ఈ రెండు పునరుత్థానాలు వేరు చేస్తుంది. కాబట్టి 1000 సంవత్సరాలకు ముందు ఏ పునరుత్థానం? జీవ పునరుత్థానం, నీతిమంతుల పునరుత్థానం, లేకపోతే ఇంకోటి మొదటి పునరుత్థానం, ఫస్ట్ రెజరెక్షన్. ఇక రెండవ పునరుత్థానం ఉంది, అది తీర్పు పునరుత్థానం. అది ఇప్పుడు 1000 సంవత్సరాల కాలం రాజ్య పరిపాలన తర్వాత మరొక పునరుత్థానం ఉంటుంది. అది 20వ అధ్యాయం 11 నుంచి కింది భాగంలో ప్రకటన 20, అది వచ్చే వారం మనం చూద్దాం. ఇప్పుడైతే ప్రారంభం ఏమిటంటే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ప్రారంభం అవుతుంది. ఈ ప్రారంభమైన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతో నెమ్మదిగా నీతిగా జీవిస్తారు. ప్రపంచం అంతా అసలు ఎందుకు, ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అసలు 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఎందుకు ఉండాలి? నాకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు యేసుప్రభువు వారు మరి సాతాను అప్పుడే బిలవలో వేసే బదులు అప్పుడే నరకంలో పడద్రోస్తే అయిపోయింది కదా. 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు. ఏమిటి కారణం అంటే, మొదటి ఆదాము ఈ ఏలుబడి మీద, ఈ సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఎవరికి? దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అయితే పాపం చేయటం వల్ల ఆ ఏలుబడి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రాజ్యం అధికారం అన్ని సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి కడపద ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆదామైతే పోగొట్టుకున్న రాజ్యాన్ని కానీ, ఆ అధికారాన్ని కానీ, ఆ ఏలుబడిని కానీ తిరిగి యేసుక్రీస్తు ద్వారా, అందుకొరకే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఉంది. ఒకవేళ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన భూమి మీద లేదనుకో, అంటే నిజంగా పాపం ప్రవేశించక మునుపు ఈ లోకం ఎలా ఉందో ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు మనం అందరం కూడా చనిపోతాం. కానీ మరి 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో అంటే పాపము ప్రవేశించక ముందు సృష్టి ప్రారంభంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది. ఆ రోజుల్లో పాపం ప్రవేశించక ముందు చిరుతపులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఆవులు ఇవన్నీ కలిసిమెలిసి ఉండేవట, మేసేవట. తర్వాత సింహములు ఏం చేస్తాయి? గడ్డి తింటాయి. సింహాలు గడ్డి తింటాయి. కానీ సృష్టి ప్రారంభంలో ఆదాము పాపం చేయకముందు మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ఇప్పుడు చూద్దాం కొన్ని వచనాలు. యెషయా గ్రంథం చాలా క్లుప్తంగా కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. 2వ అధ్యాయం యెషయా గ్రంథం 11 కంటే ముందే కొన్ని ఉన్నాయి.
రెండవ అధ్యాయం మొదటి 5 వచనాలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. ఆ, ఉమ్, చదువు. ఆ, అంత్యదినముల్లో అంటే ఎప్పుడు? అంత్యదినములు అంటే 1000 ఏళ్ళ పరిపాలన అర్థం చేసుకోవాలి. 1000 ఏళ్ళ రాజ్య పరిపాలనలో ఏ విధంగా ఉంటుందనేది ఆయన అక్కడ చెప్తున్నాడు. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రం యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెలుచు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్యజనులందరూ కూడా యెరూషలేముకి వస్తారు. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని యేసుప్రభు వారు రాజ్య పరిపాలన చేస్తాడు. సియోనులో దేవుని మందిరానికి అనేకులు వస్తారు. యూదులు దీవించబడతారు. చూడండి ఆ మాటలు, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించుచు మనం ఆయన త్రోవలో నడుతుమని చెప్పుకొందురు. ఇది ఎప్పుడంటే 1000 ఏళ్ళ రాజ్య పరిపాలనలో ఇలా జరుగుతుంది. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను. 4వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం చదువుతాను. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఆ దినం అంటే 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలులో తప్పించుకునే వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధులని పేరు పెట్టుదురు. ఆ దినం అంటే 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన ఏ విధంగా ఉంటుందో, యూదులు ఏ విధంగా దీవించబడతారో, అన్యజనులు ఏ విధంగా ఆశీర్వదించబడతారో, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 11వ అధ్యాయం, అక్కడ 11వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా రాయబడింది. నేను వివరంగా ఇదంతా చదవను కానీ కొన్ని విషయాలు 6 చదువుతాను. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తాయి ఎక్కడన్నా? ఇప్పుడు చేస్తాయా? కానీ 1000 ఏళ్ళ రాజ్య పరిపాలనలో చేస్తాయి. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. చూసారా, ఆవులు ఎలుగుబంట్లు కలిసి మేస్తాయట, అంటే గడి మేస్తాయి. అంటే ఈ యొక్క నాన్ వెజ్ అది ఎప్పుడు ప్రారంభమైంది? మాంసాహారం తినడం ఎప్పుడు ప్రారంభమైంది? లోకంలో పాపం రాకమునుపు, పాపం వచ్చిన తర్వాత కూడా నోహు జలప్రలయం వరకు కూడా క్షమించాలి, జంతువులేమో పాపం ప్రవేశించగానే అవి ఆటోమేటిక్గా నాన్ వెజ్ అయిపోయాయి. మనుషులు మాత్రం వెంటనే నాన్ వెజ్కి రాలేదు. మనుషులు నాన్ వెజ్కి ఎప్పుడు వచ్చారు? జలప్రలయం తర్వాత. 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం మీ 2వ వచనం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. పురాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చినాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. అంటే అంతకన్నా ముందు వీళ్ళు ఏం తిన్నారు? గడి కాదు, ఆహారము, పండ్లు, ఫలాలు గడ్డి తినేవి జంతువులు. కానీ ఈ దినం నుంచి, ఈ దినం అయితే నోహు జలప్రలయం అయిన తర్వాత దేవుడు అప్పుడు చెప్పాడు, ఇక నుంచి మీరు వెజిటేరియన్తో పాటు మాంసాహారం కూడా తినవచ్చును అని చెప్పాడు. అప్పటి నుంచి మాంసాహారం. ఇప్పుడు 1000 ఏళ్ళ రాజ్య పరిపాలనలో ఇక అది ఉండదు. ఇక ఏముంటుందంటే అందరూ కూడా, అంటే ముఖ్యంగా ఈ యొక్క క్రూర మృగాలు, ఇందాక మనం చదివాం, ఎక్కడది? యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అన్నీ కూడా గడ్డి మేస్తాయి. ఎద్దు మేయినట్లు సింహము, 7వ వచనం. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును, పాలు కుడిచే పిల్ల నాగుపాము పుట్ట యొక్క ఆటాడును. చూసారా, ఇప్పుడు పాలు కుడిచే పిల్ల, పాలు తాగే పిల్ల నాగుపాము పుట్ట మీద ఉంటే ఏం చేస్తుంది? నాగుపాము కాటేస్తే చంపేది. కానీ అప్పుడు ఆ రోజుల్లో అట్లా జరగదు.
తర్వాత మిరినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఇదంతా వివరంగా ఉంది. ఇంకా చూడండి, అదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం, ఆ 12వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో కూడా వివరంగా అన్ని మనం చదవం. కానీ ఆ దినమున మీరు ఇలాగందరు, ఆ దినం అంటే 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకున్నాను. ఈ అధ్యాయం అంతా 6 వచనాలు కూడా 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో దేవుడు ఎంత ప్రశాంతంగా, ఎంత సమాధానంగా ఉన్నాడో అవన్నీ రాయబడుతుంది. అదేవిధంగా 30వ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం, 1000 ఏళ్ల రాజ్య పరిపాలన వివరణ, అక్కడ కూడా కొన్ని మాటలు ఉన్నాయి. 30వ అధ్యాయం నేను చదువుతాను. 18 నుంచి ఉన్నాయి, కానీ 19 చదువుతాను. సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును, జనమా నీవికై నీ మాత్రము కన్నీళ్లు విడవవు. ఎవరి గురించి మాట్లాడుతున్నది? యూదా జనం, ఇశ్రాయేళ్ల గురించి, యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభువు నీకు క్లేశాన్న పానములు ఇచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. చూసారా? కాబట్టి 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో యూదులు కానీ ప్రపంచంగా ఏ విధంగా వాతావరణం ఉంటుందో ఇవన్నీ రాయబడ్డాయి. ఇక ఇంకొక మాట ఉంది, 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో 1000 ఏళ్ల రాజ్య పరిపాలన గురించి కొన్ని వివరాలు ఉన్నాయి. అవన్నీ మనం చదవగానే అందులో ముఖ్యమైనవి కొన్ని. 35వ అధ్యాయం, అక్కడ కూడా ఆ మాటలు ఉన్నాయి. అన్ని చదివే, కానీ 5వ వచనం, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును. తర్వాత ఇవన్నీ 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో. మూగవాని నాలిక పాడును, అరణ్యంలో నీళ్ళు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును. ఇంకా 9వ వచనం చూడండి, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానికి ఎక్కవు, అవి అక్కడ కనపడవు. అక్కడ ఎవరుంటారు? 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో విమోచించబడిన వారి అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించబడిన వారి పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తల మీద నిత్యానందమును. ఎంత అద్భుతమైన, ఎంత ఆనందకరమైన, ఇంకా వర్ణ చాలా అద్భుతంగా ఉంది. ఆ విధంగా 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో యేసు ప్రభుతో పాటు. సరే, 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఎందుకనేది ఒక మాట మీకు చెప్పాను, రెండవ మాట మీకు చెప్పలేదు. ఒకటి, ఆదాము కోల్పోయిన అధికారాన్ని కొరకు తిరిగి స్వతంత్రించుకున్నకు యేసు ప్రభు వారు. అంతకంటే ముందు ఆదాము పిలిస్తే, చేపలు పిలిస్తే వచ్చేవి. తర్వాత యేసు ప్రభు అధికారం కోల్పోయాడు, ఆ అధికారాన్ని యేసు ప్రభు వారు అభ్యాసం చేశాడు కదా. గాడిదలు రమ్మంటే వచ్చింది. అదేవిధంగా కోడి కూయమంటే కోడి కూసే టైం రాకపోయినా యేసు ప్రభు వారు మా కోడి కూయి వరకు అన్నాడు కాబట్టి కూసింది. కాబట్టి చేపలను ఆజ్ఞాపించాడు, చేపలు మీరు వెళ్ళి పేతురు వల వేస్తాడు, అదే పేతురు గాలం వేస్తాడు, మీరు వచ్చి ఆ చేపలోకి రండి అని. ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రకృతి మీద, జంతువుల మీద, సమస్తమైన వాటి మీద అధికారం చేశాడు. మనవరం లేకుండా మనకు అధికారం లేదు. ఆదాము కోల్పోయిన అధికారాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభు అభ్యాసం చేశాడు. అది మొదటి కారణం. రెండవ కారణం 1000 ఏళ్ల రాజ్య పరిపాలన. ఎందుకంటే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం, అక్కడ కొన్ని కారణాలు చెప్పాడు. యేసు ప్రభు వారు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఒక రాజ్యము వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరబడుతుంది. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలు. చేసి ఉన్నాను, విజయించదను, ఇలాగ సెలవిచ్చును, నువ్వు నా కుమారుడవు అని ఉన్నాను, నన్ను అడుగుము, కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు తమ కుమారునికి ఒక రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యం కొరకే యేసుప్రభు వారు. ఇప్పుడు సాతాను కూడా యేసుప్రభు వారు ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత అపవాది చేత శోధించబడ్డాడు. అపవాది వచ్చి ఏమన్నాడు? ఒక మాట, నీవు నాకు నమస్కరించినట్లయితే, ఏముంది ఒక మాట,
మత్తయి 4వ అధ్యాయంలో మీరు నాకు నమస్కరించి నాకు మొక్కినట్లయితే అదే కదా, నువ్వు నాకు నమస్కరించి మొక్కినట్లయితే ఈ రాజ్యం అంతా ఈ మహిమంతా నీకు ఇచ్చేదని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు యేసు ప్రభుతో ఇట్లా అనొచ్చు ఎవరు అపవాది, యేసు ప్రభువా నీకు నీకు రాజ్యము మహిమ నేను ఇస్తాను, నువ్వు చాలా ఈజీగా ఏ కష్టం లేకుండా ఏ శ్రమ లేకుండా ఏ ముళ్ళ కిరీటం లేకుండా ఏ అవమానం లేకుండా నువ్వు సులభంగా నువ్వు రాజ్యము మహిమ నీకు ఇస్తానని చెప్పాడు. కానీ తండ్రి వాగ్దానం చెప్పాడు, కుమారుడా నేను కూడా నీకు రాజ్యం ఇస్తా, కానీ ఆ రాజ్యం పొందాలంటే నువ్వు ఏం చేయాలి, శ్రమలు పొందాలి, సిలువ వేయబడాలి, ఉమ్మి వేయబడాలి, అపహాసించబడాలి, చనిపోవాలి, 3వ దినదిన తిరిగి నువ్వు లేవాలి, అప్పుడు నేను నీకు రాజ్యం ఇస్తాను. సాతానేమో ఫ్రీ ఆఫర్ ఇచ్చాడు, కానీ యేసు ప్రభు వారు అది తిరస్కరించాడు. అపవాదించిన ఆ యొక్క దాని ఏమంటారు అవకాశాన్ని తిరస్కరించాడు. కానీ తండ్రి అయినకు దేవుడిచ్చిన ఆ వాగ్దానం ప్రకారం కుమారుడైన యేసుక్రీస్తు వారి తండ్రికి లోబడ్డాడు. ఆ రాజ్యం గురించి రెండవ రాజ్యం ఏం చెప్పాను, 1000 రాజ్య పరిపాలన ఎందుకు ఉన్న కారణం ఇదొక కారణం. అర్థమైందా? ఇది ఏం చెప్పాను నేను, 1000 రాజ్య పరిపాలన ఎందుకు ఉంది అని దాన్ని చెప్తూ, ఒకటి యేసు ప్రభు వారు మరి ఆ యొక్క రాజ్య పరిపాలన నేనే మర్చిపోతున్నాను. ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఒకటి యేసు ప్రభు వారు అధికారం చేయడానికి ఒకటి, రెండవది ఇంకొక మాట చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం, అక్కడ ఇంకో కారణం ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయం, ఈ 1000 రాజ్య పరిపాలన ఎందుకు అనేది 22వ అధ్యాయం 29వ వచనం. సింహం ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుప్రభు వారు వీళ్ళు అడుగుతారు, ఎవరు శిష్యులు అడుగుతారు, ప్రభువా మేము సమస్తం వెంబడించి విడిచిపెట్టి మా భార్య బిడ్డలు, మా కుటుంబాలు, మా వృత్తులు, మా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాను, మాకేమొస్తుందని అడుగుతారు. అప్పుడు అంటాడు ప్రభు, పునర్జన్మ దినమందు ఇశ్రాయేలు మరి ఉన్నప్పుడు నేను భూమి మీద రాజ్యం చేసినప్పుడు ఆ 12 సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారు, మీరు భూమి మీద రాజ్యం వెళ్తారని దేవుడు చెప్తాడు కదా. అందుకొరకై 1000 రాజ్య పరిపాలన ఉంది. సరే, ఇంకొక కారణం ఉంది, బలమైన కారణం. 1000 రాజ్య పరిపాలన ఎందుకుందంటే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు నేల శపించబడింది. అదేవిధంగా శపించబడిన నేల ఇప్పుడు దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? ఇప్పుడు మొరపెడుతుందట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం ఏమని మొరపెడుతుంది? రోమా 8:19 ప్రకృతి, భూమి ఇదంతా కూడా మొరపెడుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సుగులం ఆశతో తేరిచూచు కనిపెడుచున్నది. చూసారా, దేవుని కుమారులు అంటే యేసుప్రభు వారు, ఆయనతో పాటు పరిశుద్ధులందరూ దిగి భూమి మీదకి వస్తారు. ఒక దిన 1000 రాజుపారి పరిపాలన ఉంటుంది. ఏదైతే నా మీదకి శాపం వచ్చిందో ఆ శాపం నుండి, ఆ దాస్యము నుండి నాకు విడుదల అని సృష్టి మిగిలిన ఆశతో కనిపెట్టుకుని ఉందట. చూడండి 22-21 చదువుతాను నేను. దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదనని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోబచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. సృష్టి అంతా మూలుగుతుందట. అంటే ఎంత బాధపడుతుందో, పాప భారం ఎక్కువైంది, అది వేదన పడుతుంది, ప్రసవ వేదన పడేంత. ఇప్పుడు 1000 రాజ్య పరిపాలన దానికి స్వేచ్ఛ, స్వతంత్రత, ఇక పాపం అనేది ఉండదు, గచ్చపదల్లోనే ఉండవు, ముళ్ళు అనేవి ఉండవు. అర్థమైందండి? 1000 రాజ్య పరిపాలనలో ఎంతో సంతోషం ఉంటుంది. 1000 రాజ్య పరిపాలనలో ఇంకొక మాట కూడా ఉంది, చూడండి. ఆ మాటలు యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ కొన్ని కొత్త విషయాలు వ్రాసాడు ఎవరాయన, యెషయా భక్తుడు. 65వ అధ్యాయం 17వ వచనం. కొత్త ఆకాశమును సృజించుచున్నాను, రావు. చూడండి, ఇక్కడ నేను చదువుతాను 20వ వచనం చూడండి. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు,
అంటే ఆయుష్ ఎక్కువ అవుతుంది. కాబట్టి 1000 రాజ్య పరిపాలనలో ఎవరెవరు ఉంటారని మీకు చెప్తాను. ఒకటి యేసుప్రభు వారు, ఆయన రాజ్యం చేస్తాడు. రెండవది సంఘంలో చేర్చబడిన పరిశుద్ధులు కూడా యేసు ప్రభుతో రాజ్యం వెళ్తారు. మూడవది మహాశ్రమల కాలంలో ఎవరైతే బాధించబడ్డారో, అది మనం చదివాం ఇందాక మనం చదివి వాళ్ళు కూడా విశ్వాసులైన వారు కూడా 1000 రాజ్య పరిపాలనలో వస్తారు. ఇంక ఇది కాకుండా 1000 రాజ్య పరిపాలనలో ఎవరు వస్తారంటే, ఈ భూమి మీద ఈ యొక్క మహాశ్రమల కాలంలో కొంతమంది మిగులుతారు. అందరూ చనిపోతారా? చనిపోరు కదా. చనిపోకుండా మిగిలిన అన్యజనులైన వారు కానీ వారు ఎవరైనా సరే వాళ్ళు కూడా భూమి మీదకి ఆ 1000 పరిపాలనలోకి ఎంటర్ అవుతారు. అర్థమవుతుందా? ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు విశ్వాసులైన వారు, సంఘం దిగి వచ్చిన వాళ్ళు మహిమ దేహాలు కలిగి ఉంటారు. తర్వాత పాత నిబంధన విశ్వాసులు మహిమ దేహాలు కలిగి ఉంటారు. తర్వాత మహాశ్రమల కాలంలో విశ్వాసులు కూడా మహిమ దేహాలు కలిగి ఉంటారు. వీరు కాకుండా అన్ని చెందిన వారు కొంతమంది మహాశ్రమల కాలంలో చనిపోకుండా మిగిలిన వారు కూడా 1000 రాజ్య పరిపాలనకు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఆ మాట ఇక్కడ ఉన్నాయి. 65వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు. అంటే అక్కడ మరణం అనేది ఉండదు, ఎక్కువ కాలం బ్రతుకుతారు. అంటే 1000 సంవత్సరం. ఇప్పుడు ఆదాము దినాల్లో చిలపిల్లలు రాకముందు ఎక్కువ కాలం ఎవరు బ్రతికారు? 969 సంవత్సరాలు. ఎవరైనా మెతుషుల. చాలామంది 900 సంవత్సరాలు, ఆదాము కూడా 930 సంవత్సరాలు బ్రతికాడు. మళ్ళీ ఆ కాలం వల్ల 1000 రాజ్య పరిపాలనలో మనుషులు అంత తొందరగా చనిపోరు, వారు ఎక్కువ కాలం బ్రతుకుతారు. బాలురు 100 సంవత్సరంలో వయస్సు గలవారై చనిపోదురు. అంటే చనిపోదురు అంటే 100 అంటే ఇక్కడ 100 అనుకోవద్దు, ఎక్కువ కాలం ఆయుష్ ఉంటుంది. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. అంటే పాపాత్ములు అంటే ఎవరు వాళ్ళు? ఆ యొక్క 1000 రాజ్య పరిపాలనలోకి వెళ్ళి ఎంటర్ అయిన వాళ్ళ విశ్వాసులు కారు. కానీ మరి చావకుండా ఆ యొక్క ప్రళయంలో మరి అంత జరిగినాక కూడా మరి కొంతమంది వెళ్తారు కదా, వాళ్ళు వివాహాలు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, కానీ వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. అర్థమైందా? తర్వాత ఇక్కడ ఇంకొక మాటలు ఉన్నాయి. 22, వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురము ఉండరు, వారు కట్టుకున్న వాటికి సరే. తర్వాత 25 చదువుతాను. తొడేళ్ళను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తిను. మనం చదవముందు. సర్పమునకు మన్ను ఆహారమును, నా పరిశుద్ధ పర్వతంలో అవి హానిలను నాశనమైన చేయకుండాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. అర్థమైందండి? 1000 రాజ్య పరిపాలన అంటే ఇలా ఉంటుంది. నీతి పరిపాలన, సమాధాన పరిపాలన. సాతాను బంధించబడ్డాడు కనుక పాపం అనేది అక్కడ ఉండదు. పాపం ఉండదు. కానీ మరి ఎవరైతే ఈ యొక్క చావకుండా మిగిలిన మహాశ్రమకాల్లో ఉన్నవారు, వారి హృదయంలో పాప హృదయం అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పాప హృదయం అనేది పోదు. అయితే వారు పిల్లల్ని కంటారు. ఆ 1000 సంవత్సరాల కాలంలో చాలామంది పిల్లల్ని కంటారు వారు. ఎందుకంటే మరణం లేదు కదా. మరణం ఉంటే జనసంఖ్య తగ్గేది. మరణం లేదు కాబట్టి అసలు మీకు తెలుసా జలప్రలయంలో ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు? మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరు 930 ఏళ్ళు బతికితే ఆదామట కుమారులను కుమార్తెల్ని కన్నారు, కొంతమంది పిల్లల్ని కన్నారు, మనవలు కంటే కూడా ఈయన కుమారులు కుమార్తెలు కంటున్నారు. అంటే ఎక్కువ మంది ఈ 1000 రాజ్య పరిపాలనలో మిగిలిన ఉన్న జనులు వారు వివాహం చేసుకుని పిల్లల్ని కట్టారు. అది బైబిల్ చెప్తుంది. ఇది ఇప్పుడు మనం 2 చూసాం. ఒకటి 1000 రాజ్య పరిపాలన ప్రారంభం చూసాం ఒకటి. రెండవది 1000 రాజ్య పరిపాలన కొనసాగింపు చూసాం. ఇప్పుడు 1000 రాజ్య పరిపాలన ముగింపు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడను. కొంచెం కాలం వాడు విడిపించబడతాడు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడున్నాడు సాతాను? 1000 ఏళ్ళు పిట్లో ఉన్నాడు. అగాధ స్థలంలో బంధించబడే స్థలంలోంచి వాడు బయటకు వస్తాడు. దేవుడే అనుమతిస్తాడు, వాడు మరలా భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రజలందరినీ
ఏ ప్రజలు? కొన్ని కోట్ల మంది ప్రజలు, ఉత్తరము దక్షిణము తూర్పు పడమరలో ఉన్న విస్తరించిన ఈ జనం, ఈ 1000 రాజ్య పరిపాలనలో పిల్లలు 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 అన్నారు. మరణం లేదు కదా, మరణం లేదు కాబట్టి కొన్ని కోట్ల మంది ఉంటారు. వారందరినీ వాడు పోగు చేస్తాడట. పోగు చేసి అమరులండి. 8వ వచనం, భూమి నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమును పోగు చేయటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును, ప్రియమైన పట్టణం అంటే ఏమిటి? యెరూషలేము. యెరూషలేములో ఉన్న యూదులు, విశ్వాసులు వీరందరి మీదకి దాడి చేయడానికి నలు దిశల నుంచి కోట్ల మంది ఇసుక రేణువులంత జనం, విస్తారమైన గోగు మాగోగు యుద్ధం అంటారు దీన్ని. అర్థమైందండి? కాబట్టి వాళ్ళు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ద లాస్ట్ బ్యాటిల్ అంటారు దీన్ని, చివరి యుద్ధం ఇది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. అయిపోయింది. ఆ యుద్ధంలో వాడు సాతాను ప్రజలు, సాతాను పక్షాన చేరిన వారందరూ దహించి వేయబడతారు. సాతాను ఓడిపోతాడు. ఇప్పుడు సాతాను ఏం చేస్తారు? వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడేను. ఇప్పుడు నరకంలో వాడు పడవేయబడతాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వాడు పిట్లోంచి భూమి మీదకి వచ్చి జనాలను పోగు చేసి మరలా ఏ దేవుని మీదకి, మహాపట్టణం మీదకి వారందరూ పోగు చేసి యుద్ధానికి వస్తే పరలోకం నుంచి అగ్ని వచ్చి వారందరినీ దాంచి వేసిన తర్వాత ఈ అపవాది అనేవాడు నరకంలో చిట్ట చివరిగా పడద్రోయబడతాడు. ఇప్పుడు అపవాది 3 అని చెప్పాను నేను. మన దేవుడు త్రిత్వము కదా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఎలాగో అపవాది కూడా 3. అపవాదన్నా సాతానన్నా గడసరిపోన్న ఒకటే, అదొక రూపం. రెండవది క్రూర మృగం కదా, బీస్ట్ కదా. నెంబర్ 1 డెవిల్ అద డ్రాగన్, నెంబర్ 2 బీస్ట్ క్రూర మృగం. మూడవది ఏం చెప్పుకున్నాం మనం? ఒక్కరు కూడా లేదు, అంటే మీరు సరిగ్గా వింటలేరు. ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త, వాడు కూడా త్రిత్వం ట్రినిటీగా ఉంటాడు. ఒకటి అపవాది, రెండవది క్రూర మృగం, మూడవది అబద్ధ ప్రవక్త. క్రూర మృగం ముందే అగ్నిలో వేయబడ్డారు, నరకంలో పడవేయబడ్డారు. ఎక్కడ? 19వ అధ్యాయం 20వ వచనం. 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిభకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరు, ఎవరిద్దరు అంటే ఇప్పటికి సాతాను పడద్రోయబడలే, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీరిద్దరు ఏం చేయబడ్డారు? గంధకముతో మండు అగ్నిగుండములో పురాణముతోనే వేయబడిరి. వాళ్ళిద్దరూ 19వ అధ్యాయంలో పడద్రోయబడ్డారు. 20వ అధ్యాయంలో ఏమైందంటే అపవాది కూడా నరకంలో పడద్రోయబడ్డాడు. అయిపోయింది. అపవాది చెట్టు చివరిగా చూడండి ఆ మాటలు, 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల వల్ల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారి యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. యుగయుగాలు, కాలము లేదు, సమయం లేదు, ఇక కోటాను కోట్ల అంతము లేదు. ఒకసారి కనుక ఒక పాపి పొరపాటున ఎవరైనా సరే, మీ చుట్టూ ఉన్నవారు కానీ, మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా పొరపాటున యేసు ప్రభువును అంగీకరించకుండా చనిపోతే, ఒకసారి చనిపోయిన వ్యక్తి, నరకంలో పడద్రోయబడిన వ్యక్తి తిరిగి ఎన్నటికీ పైకి రాడు. ఎంతకాలం నరకంలో ఉంటాడు? ఎంతకాలం? నిత్యత్వం, ఇటర్నిటీ, కాలమే లేదు, అనంతకాలము, యుగయుగాలు ఆ వేదన బాధ అనుభవించాల్సిందే. అయితే యేసు ప్రభువు వారు ఆయన దయ తెలిచి తన స్వరూపంలో చేయబడిన బిడ్డలు నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు రక్తం గార్చి అపవాదికి వెల చెల్లించి అపవాది ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. అర్థమైందండి? అపవాదికి మనమందరం పాపం చేయడం ద్వారా అపవాది దాసులం. పూర్వ దినాల్లో ఈ యొక్క ఏం చేసేవాళ్ళు, ఈ రోమన్ సామ్రాజ్యంలో, అమెరికా దేశంలో బానిసలను అమ్మేవాళ్ళు కదా, ఒకరి నుంచి ఒకరు అమ్మేవాళ్ళు. ఒక బానిస ఇంకొక యజమానికి అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు మనం అందరం పాపానికి బానిసలయ్యాం, అపవాదికి దాసులయ్యాం, అపవాది పిల్లయ్యాం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద డిజోబిడియన్ అన్న మాట ఉంది ఎఫెసీ 2వ అధ్యాయంలో. అవిధేయులైన పిల్లలం.
అపవాది పిల్లలం, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. యేసుప్రభు అంటాడు యూదులను పట్టుకొని. అంటే అలాంటి మనల్ని దేవుడు, యేసుప్రభు వారు ఆయన రక్తం ఇచ్చి మళ్ళీ కొన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ఈ ఒక వచనం చదివి ముగిద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ గనక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడదు. భూలోకమందు ఏలుతాం. ఎప్పుడు వెళ్తాం మనం? ఏళ్ళ రాజ్య పరిపాలన భూలోకంలో యేసు ప్రభుతో పాటు ఆయన విశ్వాసం ఉంచి చనిపోయిన వారందరూ కూడా, పరిశుద్ధులైన వారందరూ కూడా వెలుబడి చేస్తారు. కాబట్టి ఈ రోజున మనం పరలోకం వెళ్తున్నామంటే, సంఘంలో ఎత్తబడుతున్నామంటే, జీవపుత్రంలో పాలు పొందుతున్నామంటే, వెయ్యేళ్ల రాజ్య పరిపాలన ఉంటున్నామంటే, ఆ తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమిలో మనం ప్రవేశిస్తున్నామంటే, ఇదంతయు మన గొప్పతనం కాదు. మనం కేవలం పాపులం, దేవుని ఉగ్రత కింద ఉన్నవాళ్ళు. యేసు ప్రభు వారు ఆయన మనల్ని ప్రేమించి, రోమా 5వ అధ్యాయంలో అక్కడ మాటలు ఉంటాయి కదా, దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచున్నాడు. అనగా మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు చనిపోయి పాపం నుంచి విడిపించబడి మనకు పరలోకం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నిత్యజీవం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పబడిన ఈ అంశాలన్నీ కూడా ఆ నరకంలోకి, ఇందాక ఒక మాట ఉంది, వారికి రెండవ మరణం మీద వారికి అధికారము కాదు, వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదంటే నరకం మళ్ళీ ఏమీ చేయదు, సమాధి మళ్ళీ ఏమీ చేయదు, లోకం మళ్ళీ ఏమీ చేయదు, అపవాది మళ్ళీ ఏమీ చేయలేదు. మనం విమోచించబడ్డాం, క్రీస్తు రక్తంలో కలగబడ్డాం. కనుక దేవుని బిడ్డలంగా ఈ విషయాలను కలిగి ఇటువంటి నిరీక్షణ కలిగి, నేను ప్రభుతో ఉండబోతాను, నేను నిత్య జీవం ఉండబోతున్నాను, ఆ 1000 రాజ్య పరిపాలన నా ప్రభుతో ఉంటాను, ఎత్తబడే సమయంలో నేను ఉంటాను, జీవ ప్రభుత్వాల్లో ఉంటాను. కనుక నన్ను నేను జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకుంటాను. నా విశ్వాసాన్ని నేను ఎంతవరకు అంతవరకు కాపాడుకుంటాను. మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని నా విశ్వాసం కాపాడుకుంటున్నాను. ఇక మీద నా కొరకు నీతికి అని పౌలు వలె మనం కూడా మన జీవితాన్ని అంతవరకు, మనం చనిపోయేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు కూడా పరిశుద్ధంగా, నీతిగా, జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అదేనండి దేవుడి వాక్యం దీవించడం. ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు, మహా